గత కొన్ని రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా మన మన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మన్నేటికోటకు ఆత్మకూరుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉపరితల ప్రాంతం నుండి వస్తున్న వర్షపు నీటి వలన రాళ్లపొడ ఆనకట్టకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే 19 అడుగుల వరకు చేరుకుంది. ఆ ప్రాజెక్టు మొత్తం నీటి విలువ సామర్థ్యం 24 అడుగులు. మరింత ఆ వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దాని వలన రాత్రి 9:30 ఆ ప్రాంతంలో రాళ్లపాడ చెరువు నుండి 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దాని వలన మన మన్నేరు వాగుకు భారీ వరద నీరు వస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఎడతెరపలేని వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో తుఫాను రాష్ట్రాన్ని తాకనుందని వాతావరణ శాఖ చెబుతుంది. రానున్న మరో 2-3 రోజుల్లో మరో అల్పపీడనం తుఫానుగా బలపడనుంది. ఏపీలో అత్యంత భారీగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుఫానుగా బలపడనుంది. రాబోయే 3 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ చెప్పారు. ఈ శనివారం నాటికి ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని చెబుతున్నారు. ఇది సోమవారం ఉదయానికి నైరుతి దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన రాబోయే 2-3 రోజులు భారీగా అతి భారీగా వర్షాలు ఉంటాయి. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ఈచే అవకాశం ఉంది. ఈ మన్నేరు వాగుకి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు మరియు లోపల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఇలా వరద నీరు వచ్చినప్పుడు చేపల వేటకు ఈతకు వెళ్ళే వాళ్ళు వీటిని కొంచెం అవాయిడ్ చేయండి.